ఆకని వేరెవరు నాకు లేరని యేసయ్యా నీవే నాకని వేరెవరు నాకు లేరని వేణులతోని ఆడినా ఆశలు తీరని
राजा जग मेरी गिना दायेसु राजा 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 येसु राजा स्वरम ఉంటే పాడు राजा राजा येसु राजा राजा येसु राजा राजा येसया येसु राजा స్తోత్రం తండ్రి నీకు వందనాలు ఈ మధ్యాహ్నం వేళ నీ పాదాల చెంతకు వచ్చి నేను ఘనపరుస్తున్నాం నేను మహిమపరుస్తున్నాం నీవు మా దేవుడవు నా తండ్రి నీ కృప కలిగినటువంటి హస్తాల క్రింద మమ్మలను నీకు సమర్పణ చేసుకుంటున్నాం తండ్రి నీ మహిమతో నీ దయతో మమ్మలను కప్పండి స్థలమును
మీరు ప్రత్యేకపరచండి, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందాం అందరం. దేవుని యొక్క వాక్యమును మనము కొన్ని నిమిషాలు ధ్యానపూర్వకంగా ధ్యానించుకుందాం. దేవుని పరిశుద్ధమైనటువంటి నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. స్తోత్రం చెప్తాం అందరం కలిసి హల్లెలూయా. స్తోత్రం చెప్పాలి అందరు కలిసి హల్లెలూయా. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పాలి హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎప్పుడు మన స్వరాన్ని దాచుకోకుండా ధైర్యముగా దేవునికి స్తుతులు చెల్లించాలి. స్తోత్రం. ఈ సమయమందున దేవుని యొక్క వాక్యమును కొన్ని నిమిషాలు మనము ధ్యానపూర్వకంగా ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాట జీవము కలిగినటువంటి మాట. ఆ మాటను బట్టి దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి వందనాలు. ఈ రోజున దేవుని యొక్క వాక్యం మరి కొన్ని విషయాలను ప్రభు మనతో మాట్లాడేటువంటి కొన్ని విషయాలను మనము దేవుని ఎదుట మనము దేవునికి సంపూర్ణంగా సమర్పణ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూద్దాం దేవుని వాక్యాన్ని ఒకసారి. దేవుని వాక్యాన్ని కీర్తన భాగం నుండి దేవుని వాక్యాన్ని ఒకసారి మనము దేవునికి స్తోత్రం చదువుకుందాం. 106వ కీర్తన ఒకసారి మనం చదువుదాం. 106వ కీర్తన మనం చదువుదాం. 106వ కీర్తన 4వ వచనాన్ని మనం చదువుదాం. యెహోవా నీవు ఏర్పరచుకొనిన వారి క్షేమము నేను చూచుచు నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించెదను. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మొదలుకొని మనము ధ్యానముగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటున్నాం. మరి ఈ సమయం అందున దైవలేఖనం 106వ కీర్తన మనము చదువుతున్నప్పుడు 103వ కీర్తన నుండి 104, 105, 106, 107, 108 కీర్తన వరకు 109వ కీర్తన వరకు కూడా భక్తుడైనటువంటి దావీదు చాలా అద్భుతమైనటువంటి ప్రార్థనా కీర్తనలుగా దేవుని సన్నిధిలో ధ్యాన కీర్తనలుగా మనం చదువుతూ ఉంటున్నాం. చూడండి, కీర్తన భాగం 106వ కీర్తన 4వ వచనం మరలా ఒకసారి చదువుదాం. యెహోవా నీవు ఏర్పరచుకొనిన వారి క్షేమమును నేను చూచుచు నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించెదను. దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ప్రత్యేకపరిచి తన బిడ్డలముగా తన కుమారులముగా మనందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడండి? ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడు, దేవుని దగ్గర ఏమని మొరపెడుతున్నాడు అని మీరు ఒకవేళ ఆలోచిస్తే, ఆయన మొరపెట్టే మొర ఏంటిదో తెలుసా? నీవు ఎవరినైతే ఏర్పరచుకుంటావో ప్రభువా, వారి క్షేమాన్ని నీవు చూస్తావు. చూడండి దేవుని బిడ్డలారా, ఏర్పరచబడినటువంటి వారు చాలా ప్రాముఖ్యమైనటువంటి వారు. పిలువబడటం అందరూ పిలువబడతారు, కానీ దేవుని చిత్తానుసారంగా ఏర్పరచబడినటువంటి వారు చాలా ప్రాముఖ్యం. దావీదు అంటాడు, దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకుంటాడో ఆ ఏర్పాటు చేసుకునేటువంటి వారి ఎడల దేవుడు శ్రద్ధ లేదా క్షేమాన్ని దేవుడు చూసే దేవుడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా,
నీవు నేను మనమందరము కూడా అన్య కుటుంబము నుండి ఏర్పాటు చేయబడిన వారము. అన్య కుటుంబము నుండి మనం ఏర్పాటు చేయబడిన వారం. ప్రభువు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. బైబిల్లో చాలా మంది భక్తులను ఏర్పాటు చేసుకున్నాడు. ఇర్మియా గురించి చదివితే దేవుడు తల్లి గర్భంలో రూపింపబడక మునిపే ఆయనను ఏర్పాటు చేసుకున్నాడు. అలాగనే జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. పిలిచినప్పుడు పిలువబడినటువంటి పిలుపుకు లోబడి ఎవరైతే ఆ పిలుపును అంగీకరించి దేవుని యొద్దకు వస్తారో వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. దేవుడు ఏమని పిలిచాడు? మత్తయి సువార్త 11:28-29 ప్రకారం ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలిచాడు. భారముతో, కష్టముతో, ప్రయాసముతో, పాపముతో, శాపముతో జీవిస్తున్నటువంటి ప్రజల యొక్క జీవితాలను గ్రహించి ప్రభువు పిలిచాడండి. పిలిచినటువంటి పిలుపులో ఏర్పరచబడిన వారు మాత్రం కొందరే. ఏర్పరచబడినటువంటి వారు కొందరే. అపోస్తుడైనటువంటి పౌలు గారు సంఘాలకు రాస్తూ ఉన్నప్పుడు ఈ పౌలు గారు కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాడు. కొరింథీ సంఘము గాని, రోమా సంఘము గాని, గలతీ సంఘము గాని, ఎఫెసు సంఘము గాని, ఫిలిప్పి సంఘము గాని, ఏ సంఘానికి ఆయన లేఖ రాసినా ఆ లేఖలో మొదటి మాట, మీరు మొదటి అధ్యాయములో మీరు ఒక చోట ఎక్కడో ఒక చోట వచనం ఉంటుంది. ఏమని ఉంటుంది అంటే, నేను దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తిని, నేను దేవుని చేత పిలువబడినటువంటి వ్యక్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన వర్తమానమును నేను మీకు తెలియజేస్తున్నాను అనేటువంటి సంగతిని మనకు బైబిల్ గ్రంథములో మనం చదువుతూ ఉంటున్నాం. పౌలు గారు చెప్తున్నటువంటి మాటలు ఇవి. మరి దేవుడు ఎందుకు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటాడు? మరి ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తిని, ఆ వ్యక్తి పట్ల క్షేమాన్ని ఎందుకు చూస్తాడు అనేటువంటి కొన్ని సంగతులను ఈ మధ్యాహ్నం నేను మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకుంటాడు? బైబిల్ ఒకసారి తెరవండి. దేవునికి స్తోత్రం. మీ దగ్గర ఉన్న బైబిల్ గ్రంథాన్ని అందరూ తెరుచుకోనండి. రాజుల గ్రంథాన్ని ఒక్కసారి తీయండి. రాజుల గ్రంథాన్ని ఒకసారి తీయండి. దేవునికి స్తోత్రం. 4వ అధ్యాయంలోనికి రండి. 4వ అధ్యాయంలోనికి రండి. 8వ వచనం నుండి ఒకసారి చదువుదాం. ఇక్కడ ఒక స్త్రీ కనబడుతుంది. చూడండి, ఒక మాట, కొన్ని విషయాలు త్వరగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనం. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు, నేను చదువుతాను, భోజనమునకు రమ్మని అతన్ని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచు పోవుచున్న భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచమును, బల్ల, పీట, దీపస్తంభమును ఉంచుదము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. మంచిగా వినాలి. ఇక్కడ ఎలీషా అనేటువంటి ప్రవక్త కనబడుతున్నాడు. ఈ ఎలీషా అనేటువంటి ప్రవక్త ఎక్కడికి వస్తున్నాడు అని అంటే షూనేము పట్టణానికి వస్తున్నాడు.
ఏలియా ప్రవక్త దగ్గర ఎలీషా పరిచర్య చేశాడు. ఏలియా పరలోకమునకు దేవుని యొక్క ఆత్మ చేత కొనిపోబడుచున్న సందర్భమున ఏలియా మీద ఉన్నటువంటి అభిషేకాన్ని ఎలీషా కోరుకున్నాడు. ఎలీషా కోరుకుని రెండంతల ఆత్మ అభిషేకముతో నింపబడ్డాడు. రెండంతల ఆత్మ చేత నింపబడి అద్భుతమైనటువంటి సన్నివేశం 2వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఇదే గ్రంథంలో చూడండి ప్రియులారా, దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నప్పుడు అసలు ఎవరు ఈ ఎలీషాని మీరు ఆలోచన చేస్తే 12 అరకులతో భూమిని దున్నుతున్నటువంటి వ్యక్తి, దేవుని సేవకుడు పిలువగా తన భూమిని తన యొక్క అరకను ప్రక్కన పెట్టేసి తన తండ్రి దగ్గరికి వెళ్లి సెలవు తీసుకొని ప్రభు పరిచర్య కొరకు తనను తాను సమర్పించుకున్నాడు. ఇట్ ఈస్ ఎ గ్రేట్ పర్సన్, చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి. పిలువగా వచ్చేసాడు. అంత భూస్వామిగా ఉన్నటువంటి అతను, అంత ఆస్తిపరుడైనటువంటి అతను, అంత పని చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి అతడు కేవలము ఏలియా పిలిచినటువంటి పిలుపుకు, ఏలియా ద్వారా దేవుడు పిలిచినటువంటి పిలుపుకు లోబడి వచ్చేశాడు. అన్నిటిని వదిలేశాడు, వెళ్తున్నాడు. ఏలియాతో వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాడు. ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చూశాడు, గొప్ప గొప్ప కార్యాలు చూశాడు. రోజు సమయం సమీపించింది. ఏలియా ప్రభు దగ్గరికి వెళ్ళవలసిన సమయం సమీపించింది. ఎలీషా గ్రహించాడు, విడిచిపెట్టలేదు. అయ్యా దైవజనుడా, నువ్వైతే నన్ను పిలిచావు, అయితే నేను ఏర్పాటు చేయబడాలి. ఒక వ్యక్తిని దేవుడు ఎలా ఏర్పాటు చేస్తాడు చూడండి. పిలువబడినటువంటి పిలుపుకు లోబడితే, పిలువబడినటువంటి పిలుపును అంగీకరిస్తే, పిలువబడినటువంటి పిలుపుకు తనను తాను అప్పగించుకుంటే దేవుడు ఎలాగున ఏర్పాటు చేసుకొని వర్ధిల్ల చేస్తాడు. ఎలీషా దైవజనుడైన ఏలియా దగ్గర పరిచర్య చేశాడు. దేవుని మాటను అంగీకరించాడు. వెళ్ళేటప్పుడు ఆత్మాభిషేకాన్ని పొందుకున్నాడు. అలాగే నిలిచి ఉండలే, అనేక ప్రాంతాలు తిరుగుతూ మెస్సియాను గురించినటువంటి సువార్తమానమును వారికి తెలియపరుస్తున్నాడు. ఒక దీర్ఘదర్శిగా, ఒక ప్రవక్తగా ఆయన గొప్పగా ఆయన వాడబడుతున్నటువంటి సందర్భం అది. ఒక రోజున శూనేము పట్టణానికి వస్తున్నాడు, పోతున్నాడు. ఈ దైవజనుడు వస్తున్నాడు, పోతున్నాడు అనే సంగతి ఆ శూనేము పట్టణములో ఉన్నటువంటి ఒక గనురాలు, హల్లెలూయా, ఒక గనురాలు అంటే అద్భుతమైనటువంటి ఆ పదం మీరు ఆలోచించండి. గనురాలు. మన గల్లీలో గనులు ఎవరు? డబ్బు ఉన్నవారు గనులు. ఆస్తి, బంగ్లా, కారు, మిద్దె, మేడ, భవంతి కలిగిన వారు గనులు, ఉన్నతమైన వారు. ఒక మాట చెప్పాలంటే సంపాదన కలిగిన వారు, డబ్బు కలిగిన వారు, ఘనమైనటువంటి వారు. సో ఆ ప్రాంతంలో శూనేము పట్టణంలో వారు గనులుగా ఉన్నారు. వారు గనులుగా ఉన్నారు. ఆ గనులుగా ఉన్నటువంటి ఆ తల్లి ఈ దైవజనుడు వస్తూ పోతున్న సంగతిని చూసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసింది. అంటే నేనేం చెప్పాలని ఆలోచన చేస్తూ ఉండగా ప్రభు నా మనసులోనికి తీసుకొచ్చిన ఆలోచన ఏంటంటే, దేవుడు ఏర్పరచుకున్నటువంటి వ్యక్తిని, ఆ వ్యక్తికి ఎలాంటి క్షేమాన్ని ఇస్తాడు అనేది చెప్పాలని నా ఆలోచన. ఇక్కడ దేవుడి చేత ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తి ఎలీషా. శూనేము పట్టణానికి వస్తున్నాడు, వెళ్తున్నాడు, వస్తున్నాడు, వెళ్తున్నాడు. ఈ స్త్రీ చూసింది. ఒక దినమందు ఆ స్త్రీ ఆ దైవజనుని చూసింది. చూచి ఏమని చేసిందో తెలుసా? అయ్యా, మా ఇంటికి మీరు భోజనమునకు రమ్మని బలవంతం చేసిందట. బలవంతం చేస్తే, భోజనానికి రమ్మని బలవంతం చేస్తే, అంటే ఎప్పుడు బలవంతం చేస్తారు ఒక వ్యక్తిని? ఒక వ్యక్తి ఎప్పుడు బలవంతం చేస్తారు? అక్క భోజనం చేద్దురా అని అంటే, నేను తినా అని అంటే, ఏ లేదు కొంచెం తిను, ఏ కొంచెం 2 ముక్కలు తిను, కొంచెం అన్నా తిను అంటే ఇది బలవంతం. బహుశా నేను అనుకుంటాను ఎన్నోసార్లు ఈ యొక్క
షూనేము పట్టణస్థురాలైనటువంటి గనురాలైన స్త్రీ ఈ యొక్క ఎలీషా దగ్గరికి అనేక మార్లు వెళ్ళింది. కానీ ఆ స్త్రీని ఆ దైవజనుడు పట్టించుకోలే. ఒక రోజున బలవంత పెడుతుంది, నువ్వు రా వచ్చి భోజనం చేయి ఖచ్చితంగా. వెళ్ళాడు, భోజనం చేశాడు. అలాగ ఒక్కసారి కాదండి, రోజు ఆ ఊరికి వచ్చినప్పుడల్లా ఆ ప్రాంతానికి వస్తూ భోజనం చేస్తూ వెళ్తున్నాడు. ఆ ప్రాంతానికి వస్తూ ఆ షూనేము పట్టణానికి వచ్చినప్పుడల్లా అదే గృహంలోనికి వెళ్ళి అదే గృహంలో ఏం చేస్తున్నాడు, భోజనం చేసి వెళ్తున్నాడు. ఆ పట్టణానికి వచ్చినప్పుడల్లా వెళ్తున్నాడు. అంటే దేవుడు ఒక వ్యక్తికి కావలసినవి, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తికి కావలసినవి దేవుడు ఎలాగ ఏర్పాటు చేస్తాడు చూడండి. ఆ వ్యక్తి క్షేమాన్ని ఎలా చూస్తాడో చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అంటాడు మత్తయి సువార్త 24వ అధ్యాయములో యేసు ప్రభుల వారు ఒక మాట జ్ఞాపకం చేస్తాడు. 24వ అధ్యాయము 22వ వచనంలో మీరు శ్రద్ధగా అక్కడ చదివినట్లయితే ప్రభువు అంటున్నటువంటి మాట, ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరీయు తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. ఇది రెండవ రాకడ గురించి చెప్పబడుతున్నటువంటి మాట. ఏర్పరచబడినటువంటి వారి దినములు తక్కువ చేయబడతాయి. కనుక దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నప్పుడు దేవుని యొక్క ఏర్పాటు ఎట్లుంటుందో తెలుసా? రోమాపత్రికలు మీరు చదివితే 8వ అధ్యాయం 29వ వచనంలో చదివితే పౌలు గారు చెప్తారు దేవుని యొక్క ఏర్పాటు ఎలాగుంటుందో అక్కడ తెలియజేస్తాడు. చూడండి ఒకసారి 8వ అధ్యాయము 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారగుటకు ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా చేసెను, ఎవరిని నీతిమంతులుగా చేసెనో వారిని మహిమపరచెను. అంటే ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తుల గురించి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తులు దేవుని కృపలో పౌలు గారు చెప్తున్నారు, ఎవరినైతే ముందు పిలుస్తాడో వారు ఏర్పాటు చేయబడతారు. ఈ షూనేము పట్టణంలో ఉన్నటువంటి గనురాలు దైవజనుడు కొరకు భోజనాన్ని ఏర్పాటు చేస్తుంది. అంటే దైవజనుడి క్షేమము దేవునికి ముందే తెలుసు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీవు ఆకలితో అలమటిస్తున్నటువంటి సందర్భం ఒకవేళ నీ జీవితంలో ఉండవచ్చు. అయితే ఆ అలమటిస్తున్నటువంటి సందర్భంలో నీ క్షేమాన్ని చూసే దేవుడు నీకు ఉన్నాడు అనే సంగతిని నువ్వెన్నడూ కూడా మర్చిపోవద్దు. నీ క్షేమమును చూస్తాడు. ఈరోజు డబ్బు కలిగిందని చెప్పేసి ఆ విస్తారమైనటువంటి ఖర్చు చేత నీవు ఒకవేళ ఖర్చు పెట్టి ఒక్కసారిగా లేని పరిస్థితి అనుభవిస్తే అది ఎంత ఘోరం ఆలోచించు. గనురాలైనటువంటి స్త్రీ తాను తెచ్చుకొని తినడానికి కావలసిన వసతులన్నీ ఉన్నాయి. తాను తన కుటుంబం అంతా కూడా హ్యాపీగా గడపడానికి కావలసిన ఆ పరిస్థితులన్నీ కూడా తల్లికి ఉన్నాయి. కానీ దైవజనుడి పట్ల క్షేమముని చూసింది, దైవజనుడి పట్ల క్షేమాన్ని వెతికింది, దైవజనుడి పట్ల క్షేమమును గుర్తించింది. హల్లెలూయా. ఎవరు చేశారు ఈ పని? దేవుడే చేశారు. క్షేమకరమైనటువంటి కనుక ఈ రోజున ఈ యొక్క గనురాలు చేస్తున్నటువంటి క్షేమం ఎలాంటిది? మొదటిగా భోజనం పెట్టిందండి. ఏం పెట్టిందండి? మొదట భోజనాన్ని పెట్టింది. వస్తున్నాడు వెళ్తున్నాడు. రెండవదిగా సాక్ష్యం చెప్తుంది. ఎవరికి? భర్తకు చెప్తుంది సాక్ష్యం. ఏమంటుంది? తన పెనిమిటి దగ్గరికి వెళ్ళి
తన పెనిమిటిని పిలిచి తన పెనిమిటి తన యొద్దకు వచ్చినప్పుడు తన పెనిమిటిని చూసి, అయ్యా మన యొద్దకు వస్తూ పోతున్నటువంటి దైవజనుడు భక్తి గల దైవజనుడు. హల్లెలూయా. నేనేమంటానంటే భక్తి కలిగిన దైవజనుడికి దేవుడు క్షేమాన్ని చూస్తాడు. దైవజనుడే కాదండి, దేవుని బిడ్డలు భక్తి కలిగి ఉంటే, దేవుని బిడ్డలు భయం కలిగి ఉంటే, దేవుని బిడ్డలు భయభక్తులు కలిగి జీవిస్తే దేవుడు వారికి క్షేమమును అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క ఏర్పాటు ఖచ్చితమైనదిగా ఉంటుంది. ఆయన ఏర్పరచుకున్నాడు అని అంటే దాంట్లో నో డౌట్. పిలుచుకున్నాడు అంటే నో డౌట్. పిలుపును కలిగిన వ్యక్తులు తిరిగి వెనక్కి వెళ్ళిపోయిన వారు చాలా మంది లోకంలో కనబడుతున్నారు. కానీ పిలుపును అంగీకరించి ఆయన ఏర్పాటులో ఉన్నవారు కొందరే. బైబిల్ చెప్తున్నది కొరింథీ పత్రికలో అనుకుంటాను, పిలువబడిన వారు అనేకులు ఉన్నారు, కానీ ఏర్పాటు చేయబడిన వారు కొందరే. కొరింథీలకు రాసిన పత్రికలు చదివితే మీకు ఆ వచనము కనబడుతుంది. పిలువబడిన వారు అనేకులు, పిలువబడిన వారు అనేకులు, అనేకులు, అనేకులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు పిలిచినటువంటి పిలుపును దేవునికి స్తోత్రాలు కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎవరిని పిలిచి ఏర్పాటు చేసుకుంటాడు? కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 27 నుండి 28, 29 వచనాలు మీరు చదవండి ఒకసారి. దేవుడు బలహీనులను ఏర్పాటు చేసుకుంటాడు. దేవుడు ఎన్నిక లేని వారిని ఏర్పాటు చేసుకుంటాడు. లోకంలో నీచులు, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. అయితే మనం ఈ రోజున మనం నేర్చుకోవాల్సినటువంటి నీతి పాఠం ఏంటిదో తెలుసా? దేవుడు పిలిచినటువంటి పిలుపుకు తగినటువంటి రీతిగా జీవించాలి అంటే ఆయన ఏర్పాటులో నీవు ఉండాలి. దేవునికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. చూడండి, యొక్క షూనేము పట్టణస్తురాలు, ఘనురాలు దైవజనుడికి భోజనం ఏర్పాటు చేయడమే కాకుండా దైవజనుడి పట్ల సాక్ష్యాన్ని చెప్తున్నది తన భర్తతోని. మన యొద్దకు వస్తూ పోతున్నటువంటి దైవజనుడు భక్తి గలవాడండి. ఈ రోజుల్లో దైవ సేవకులకు భక్తి లేదండి. భుక్తి కొరకు ప్రయాసపడుతున్నారు. పని చేత కాని వారు కూడా ఈ రోజుల్లో సేవ చేస్తున్నారు. ఏ పని చేత కాకపోతే సంఖలో బైబిల్ బ్యాగ్ వేసుకొని నేను కూడా పాస్టర్నే, పాపం ఆయన సంఘంలో సంఘ పెద్దగా ఉంటాడు, విశ్వాసిగా ఉంటాడు, ఆయనకి ఎందరో కొందరు గ్యాస్ నింపి ఎక్కిచ్చి నువ్వు కూడా బైబిల్ పట్టుకొని పో, ప్రార్థనకు పో అని చెప్పి ఆయనకు ప్రేరేపణ చేసి పాపం విశ్వాసిగా ఉన్న ఆయన్ని పాస్టర్గా చేసేస్తారు. చివరికి ఏమవుతుందంటే సంఘం చీలిపోతుంది, 2 సంఘాలు అవుతాయి, ఇంకో చోట ఆయన కూడా ప్రార్థన జరుపుతూ ఉంటాడు. దీని అర్థమైంది, మీరు ఆలోచించాలి. దేవుడు ఏర్పరచుకునేటువంటి వ్యక్తి వేరు, మనుషుడు ఏర్పాటు చేసుకునే వ్యక్తి వేరు. దేవుడు ఏర్పాటు చేసుకునేటువంటి వ్యక్తిలో దేవుడు చూసేది ఏంటిదో తెలుసా? సాక్ష్యం. దేవుడు సాక్ష్యాన్ని చూస్తాడు. ఆ సాక్ష్యము కుటుంబంలో కూడా కనబడాలి. చూడండి, షూనేము పట్టణస్తురాలు భర్తతో చెప్తున్నది, మన దగ్గరకు వస్తూ పోతున్న దైవజనుడు, ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. చాలా మంచి భక్తిపరుడు, చాలా మంచి భక్తిపరుడు. అయితే ఆయన కోసం, ఆయన వస్తూ పోతున్నాడు, ఇబ్బంది అవుతుంది. ఆయన కోసం మనం ఒక గుడారం, ఒక నివాసం మనం సిద్ధం చేద్దాం. ఆ నివాసంలో ఏం చేద్దాం? ఆయనకు ఒక చిన్న గదిని కట్టిద్దాం. గదే కట్టిద్దామని అంటున్నారు. చూడండి, ఎంత ధనవంతులై ఉంటారు. ధనవంతుడికి రూపాయి సహాయం చేయడం ఇష్టం అనిపించదండి. అప్పుడప్పుడు నేను కొంతమంది కార్లలో ప్రయాణం చేస్తూ ఉంటాను. బీదవారు వస్తూ ఉంటే, అంగహీనులు వస్తూ ఉంటే విసుక్కుంటూ ఉంటాడు. ఆయన కూడా పాస్టరే, కానీ విసుక్కుంటూ ఉంటాడు. బుద్ధి లేదా నీకు, జ్ఞానం లేదా, ఇలాగ మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు? ధనవంతుడికి సహాయం చేయడం ఇష్టం అనిపించదు.
దేవుని ప్రజలుగా నేర్చుకోవలసింది ఏందో తెలుసా? ఈ గనురాలైనటువంటి సూర్యము పట్టణస్థురాలైనటువంటి స్త్రీని బట్టి నువ్వు నేర్చుకోవాల్సింది ఏందో తెలుసా? దైవజనుడు క్షేమాన్ని చూసినటువంటి తల్లి దైవజనుడి కొరకు ఒక గదిని కట్టించి ఆ గదిలో బల్ల, దీపస్తంభము, ఇంకేం చేసిందండి, మంచము, పీట, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసింది. ఆ దైవజనుడు వచ్చినప్పుడల్లా ఆ గృహములో ఆ గదిలో ఏం చేయాలి? విశ్రాంతి తీసుకోవాలి. ఆ గదిలో నివాసం ఉండాలి. అంటే ఇవి కోరిక చూడండి, ఆలోచించండి. ఎలీషా దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాడు. క్షేమము కూడా ఎవరు ఏర్పాటు చేయాలి? దేవుడు ఏర్పాటు చేయాలి. కనుక క్షేమాన్ని ఏర్పాటు చేశాడు షూనేము పట్టణములో గనురాలైనటువంటి స్త్రీ గృహములో. ఆమె భర్త ఏం మాత్రం మాట్లాడలేదు. ఆ మాట విన్నటువంటి ఆ భర్త సరే మంచిది అని అన్నాడు. ఇమ్మీడియట్లీగా గోడ మీద ఇల్లు కట్టేశారు. గోడ మీద గదిని కట్టేశారు. ఇప్పుడున్న గోడలు చిన్నవి అనుకోండి, అప్పుడు పెద్ద గోడలు. ఇప్పుడు 9 ఇంచుల గోడని పెడుతున్నారు, కొన్ని చోట్ల 4 ఇంచుల గోడ పెడుతున్నారు, 6 ఇంచులే పెడుతున్నారు. అప్పుడు చాలా పెద్దవి. ఆ గోడ మీద ఇల్లు కట్టేసేసారు, గది నిర్మించారు, అందులో అన్ని ఏర్పాటు చేశారు. దైవజనుడు వస్తున్నాడు పోతున్నాడు. దైవజనుడికి వచ్చినప్పుడు అలా భోజనం వండి పెడుతుంది. ఈ రోజుల్లో సేవకుడు ఊకే వస్తూ పోతుంటే విశ్వాసం ఏమంటారు తెలుసా? మా పాస్టర్కి ఒక పని పాట లేదు, మా పాస్టర్తో తలకాయ నొక్కుతున్నది, ఎప్పుడంటే అప్పుడు వస్తాడు. చూడండి ఎంత విసుక్కుంటారు. కానీ తల్లి విసుక్కోలేదు, క్షేమాన్ని చూస్తున్నది దైవజనుడు. ఆయన దైవజనుడని గుర్తించింది, భక్తిపరుడని గుర్తించింది, సాక్ష్యము కలిగిన వాడని గుర్తించింది. ఒకరోజు దైవజనుడికి ఆలోచన వచ్చింది, ఏందబ్బా ఈ అమ్మ అయితే మాకైతే మొత్తం చేసి పెడుతుంది. నేను నా శిష్యుడు వచ్చినప్పుడల్లా ఉంటున్నాం, తింటున్నాం, పడుకుంటున్నాం, తిరిగి లేచి వెళ్ళిపోతున్నాం. మరలా మేము వచ్చినప్పుడు అన్నీ సిద్ధపరుస్తూ ఉంది. ఏంటి అసలు? ఒకరోజు తన దగ్గర ఉన్నటువంటి పరిచారకుని పిలిచి అడిగాడు, ఆ తల్లి బాధ ఏందో నువ్వు కనుక్కో అయ్యా అంటే, అయ్యా నాకు తెలిసిన మట్టుకు ఆ తల్లికి ఉన్న బాధ ఒక్కటే. ఏంటిది? ఆమెకు సంతానం లేదు, గర్భఫలం లేదు, గర్భఫలం కావాలి. తల్లిని పిలువమన్నాడు. పిలిచి, అమ్మా నీకు తప్పకుండా దేవుడు సంతానం ఇస్తాడని అంటే, ఆ తల్లి ఏమంటుందో తెలుసండి? మా యందు ఇంత శ్రద్ధ కలిగి నువ్వు చేసావు కదా, నీకేం కావాలో మీకు అడుగు అని మని ఎలీషా గేహాజీని పంపిస్తాడు. గేహాజీ వర్తమానం తీసుకొచ్చి చెప్తాడు. ఎలీషా ఆ తల్లిని పిలువమని చెప్తాడు. పిలిచి ఆ తల్లితో చెప్తాడు, 16వ వచనం, ఆమె వచ్చి ద్వారమందు నిలువగా ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువు నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని, దైవజనుడవైన నా ఏలినవాడా, అలాగు పలకవద్దు, నీ దాసురాలనైన నాతో అబద్ధము. ఇంత చేసినటువంటి ఈ తల్లి దైవజనుడు పిలిచి వరం ఇస్తుంటే, దైవజనుడు పిలిచి ఆశీర్వాదం ఇస్తుంటే, దైవజనుడు పిలిచి అద్భుతమైనటువంటి దీవెన, ఆ తల్లికి కొదువైనటువంటి దీవెన ఇస్తా ఉంటే, అయ్యా నువ్వు అలాగూ పలకొద్దు. ఎందుకు పలకొద్దు? అమ్మా నిజమే నేను చెప్పేది, నా మాట విను, నువ్వు అలా పలకొద్దు. ఇంకా కిందికి చదువు. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా అగునను పలకొద్దు అని అన్నది. కానీ దైవజనుడి మాట సాక్షాత్తు దేవుడు నెరవేర్చాడు. సంవత్సరం తిరిగే లోపల దేవుడు తప్పకుండా వారి గర్భంలో కుమారుని చేశాడు. కుమారుడు పెరిగి పెద్దవాడైపోయాడు. ఒకరోజు పొలానికి వెళ్ళారు, భయంకరమైనటువంటి ఎండ కొట్టింది. ఆ ఎండకు కుమారుడు తిరిగి
కింద పడిపోయాడు, మూర్చిల్లిపోయాడు. కింద పడిపోయి ఉండగా అక్కడ జరిగినటువంటి సంగతి మీరు గమనిస్తే, ఆ దైవజనుడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీదనే ఉండి పండుకొని ఏమైపోయాడో తెలుసా? చచ్చిపోయాడు. బైబిల్ చెప్తుంది తల్లి తొడ మీద పడుకొని అంటే చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ దైవజనుడి దగ్గరికి వెళ్తుంది ఈ తల్లి. ఎందుకు వెళ్ళిందో తెలుసా? ఆ దైవజనుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి, అయ్యా, నేను వద్దంటే కూడా నువ్వు నాకు కుమారుని ఇచ్చావు, ఇచ్చిన కుమారుడు ఇప్పుడు చచ్చిపోయాడు. నాకు ఇష్టం లేదు కానీ ఇచ్చావు నువ్వు, చచ్చిపోయాడు. దైవజనుడు అన్నాడు, నువ్వు వెళ్ళి ఆ కుమారుని నేను మీ గదిలో నా కొరకు మీరు ఏర్పాటు చేసిన మంచం మీద పడుకోబెట్టండి. నేను నీకు ఒక దండం ఇస్తాను, దాన్ని తీసుకొని వెళ్ళి ఆ కుమారుడి తలపైన నువ్వు మోపనంట. అంటే ఇదంతా స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే మీరు కొంచెం అర్థం చేసుకుంటారు. వెళ్ళింది, ఆయన చెప్పినట్టే చేసింది. మరణించిన కుమారుడు, పడిపోయిన కుమారుడు తిరిగి లేచాడు. రెండు విషయాలు జరిగినాయి ఇక్కడ. షూనేము పట్టణస్థురాలైనటువంటి గనురాలైన స్త్రీ దైవజనుడి యొక్క క్షేమాన్ని చూసింది. దైవజనుడు ఆశీర్వదించాడు, ఆశీర్వాదం పొందుకుంది. ఆశీర్వాదం పొందుకున్నటువంటి తల్లి సమస్య ఎదురైంది. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి. దైవజనుడి దగ్గరికి వచ్చింది. దైవజనుడు సమస్యకు పరిష్కారాన్ని చెప్పాడు. నీ గది కట్టించావే, నువ్వు మంచము పెట్టావే, అదే మంచం మీద నీ కుమారుణ్ణి వాడు బతుకుతాడు. క్షేమం. జాగ్రత్తగా దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకుంటాడో వారికి దేవుడు క్షేమాన్ని కలుగజేస్తాడు. లోకములో వెర్రి వారిని ఏర్పాటు చేసుకుంటాడు. చదువు సంధ్య లేనటువంటి వ్యక్తులు, అజ్ఞానులను దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. బలహీనంగా ఉన్న వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. ఈ రోజున అలాంటి స్థితిలోనే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడేమో. అలాంటి పరిస్థితుల్లోనే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడేమో. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక దేవుని వాక్యం 3వ అధ్యాయం 12వ వచనం. సమయం చెప్పాలి. 3వ అధ్యాయం 12వ వచనం. ఒక మాట చదివి ముందుకు వెళ్దాం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోండి. ఏమనుంది ఇక్కడ? దేవుని చేత ఏర్పరచబడిన వారును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని చేత ఏర్పరచబడిన వారు ఎలా ఉంటారంటారు? పరిశుద్ధులుగా ఉంటారు. పరిశుద్ధులుగా ఉంటారు. దేవునికి ప్రియులైన వారుగా ఉంటారు. వారి హృదయంలో జాలిగల మనస్సు ఉంటుంది. వారి హృదయంలో దయ, కనికరం ఉంటుంది. వారు దేవుని మాటకు లోబడతారు. వారు సాత్వికాన్ని ధరించుకుంటారు. వారు దీర్ఘశాంతులై వారు ఉంటారు. ఎందుకు ఇవన్నీ ఉంటారు? వారు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డారు. మరి లోకములో ఎవ్వరికి లేనటువంటి ఏర్పాటు నీకే ఎందుకు ఇచ్చాడు దేవుడు ఏర్పాటు? ఈ సంఘములో, ఈ సహవాసములో, క్రీస్తులో నిన్నే దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకు? లోకములో ఉన్న వారందరిలో నుండి దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా? ఆయనకు నీవు నమ్మకస్తుడుగా ఉండాలని. నీ కొరకు ఆయన ఏర్పాటు చేసినటువంటి
ఆ ఏర్పాటు చేసినటువంటి ఆ స్థితి నీవు అనుభవించాలని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు అనుభవించాలని, ఆయన నీ కొరకు ఉంచినటువంటి ఆధిక్యతను నువ్వు పొందుకోవాలని. లోకంలో అనేక మంది పాపము యొక్క స్థితిలో పడి ఉన్నారు. కానీ నువ్వు పరిశుద్ధుల గుంపులో ఉండడానికి గల కారణం ఏంటిదేనంటే నిన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నా. ఇంటిలో అందరూ రక్షణ పొందలే, కానీ ఒక్కడివే, ఒక్కదానవే నువ్వు రక్షింపబడ్డావు. ఎందుకు? ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నా. నీ రక్షణ ద్వారా, నీ ప్రార్థన ద్వారా, నీ విశ్వాసం ద్వారా ఆ కుటుంబం రక్షింపబడుతుంది. హల్లెలూయా. ఆ కుటుంబం రక్షింపబడుతుంది. ఆ కుటుంబంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు అనేటువంటిది. ప్రియులారా, మనము దేవుని చేత ఏర్పరచబడిన వారమని గుర్తు చేసుకోవాలి, గుర్తుంచుకోవాలి. ఎవరో పిలిస్తే దేవుని సన్నిధికి నువ్వు రాలే, ఎవరో చెప్తే నువ్వు యేసు ప్రభుని నమ్ముకోలే, ఎవరో నీకు ఈ రోజుల్లో ఎలా ఉంటుందంటే కొంతకాలం ఈ భక్తి, కొంతకాలం ఆ భక్తి, కొంతకాలం ఆ భక్తి. కాదు. నువ్వు సంపూర్ణంగా క్రీస్తుకు భక్తురాలిగా ఉంటున్నావు అని అంటే దాని అర్థమేందో తెలుసా? నువ్వు ఏర్పాటు చేయబడ్డావు. అందుకే దావీదు ప్రార్థన చేస్తాడు, ప్రభువా, యెహోవా, నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి వారి యొక్క క్షేమాన్ని నీవు చూస్తావయ్యా. ఈరోజు నిన్ను కూడా ఏర్పాటు చేసుకున్నావు. నీకు ఒక చదువు ఇచ్చాడు. ఆ చదువును నీ కోసం దేవుడు ఏర్పాటు చేశాడు. నువ్వు చదవకపోతే అది నీదే తప్పు. నీకు ఒక పని ఇచ్చాడు. ఆ పనిని దేవుడు నీ కోసం ఏర్పాటు చేశాడు. ఒకవేళ ఆ పని నువ్వు చేయకపోతే నీదే పొరపాటు. శుభ్రంగా తిందాం, ఉందాం, తిరుగుదాం కాదు. దేవుని ఏర్పాటులో నీవు ఉన్నావనే సంగతిని నువ్వెట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోకూడదు. కాబట్టి పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. బైబిల్లో యేసయ్య ఒక ఉపమానం చెప్పారు. ఒక ఆయన ఏం చేశాడట? గొప్ప విందు చేశాడట. విందు చేసి అందరిని పిలిచాడట. అందరిని పిలిచాడు. కానీ పిలువబడిన వారు ఎవరు కూడా రాలేకపోయారు. అందరూ ఏం చెప్పారు తెలుసా అండి? ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ఆటంకాలు చెప్పారు. అయ్యా, విందు సిద్ధమైపోయింది, మీరు రండి భోజనానికి అని అంటే, లేదు 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 లేదు, నేను ఇప్పుడే కొత్తగా ఎడ్ల జత కొన్నాను, ఎడ్లను చూసి వెళ్ళాలి. ఇప్పుడే నేను ఒక పొలాన్ని కొన్నాను, ఆ పొలాన్ని చూసి రావాలి. చూడండి, ఒక్కొక్కరు ఒక్కొక్క సాకుని చెప్పి తప్పించుకొని వెళ్ళిపోయారు. ఆ విందు చేసినటువంటి విందు యజమానుడికి కోపం వచ్చేసింది, బాధ కలిగింది. అయ్యో, నేను అందరినీ పిలిచాను కానీ రాలేకపోయారు. పరివారిని పిలిచి, ఇదిగో మీరు సంత విధుల్లోనికి వెళ్ళండి, బీదలను, అంగయులను వారిని తీసుకురండి, చెప్పండి వారికి నేను పిలుస్తున్నానని. ఎవరైతే పిలువబడ్డారో వారు రాలేదు, పిలువని వారు వచ్చారు. అంటే దాని అర్థం ఏర్పాటు చేయబడ్డారు. ప్రియబడ్డ, ఈరోజు ఈ మందిరంలో నువ్వు మోకరిస్తున్నావు, ప్రార్థిస్తున్నావు, మాట్లాడుతున్నావు. దేవుని సన్నిధిలో దేవునికి యోగ్యమైనటువంటి వ్యక్తిగా జీవించడానికి ఇష్టపడుతున్నటువంటి నీ బ్రతుకులో నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు అనే సంగతి నువ్వు మర్చిపోవద్దు. ఒక్కొక్కరిని ఒక్కొక్క పని కొరకు దేవుడు ఏర్పాటు చేసుకుంటాడండి. సంఘములో కొందరు వాయిద్యాలు వాయించే వారి కొరకు, కొందరు పాట పాడే దాని కొరకు, కొందరు పరిచర్య చేసే దాని కొరకు, కొందరు ఆరాధించుట కొరకు. అలాగే దేవుడు ఒక్కొక్క విషయంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏర్పాటునిస్తాడు. ఏర్పాటిచ్చిన దేవుడు క్షేమాన్ని కూడా చూస్తాడు. కనుక ఈ రోజున దేవుని మాటలు వింటున్నటువంటి నీవు, శూనేము పట్టణస్థురాలైనటువంటి గనురాలు దైవజనుడు కోసం ఏర్పాటు చేసింది. కానీ దైవజనుడు ఆ తల్లి కొరకు ఏర్పాటు చేసిన గొప్ప కార్యం ఆ తల్లి గుర్తించలేదు. అర్థమైందండి? దైవజనుడు కొరకు శూనేము పట్టణస్థురాలు అన్ని ఏర్పాటు చేసింది. కానీ దైవజనుడు
దేవుడి దగ్గర నుండి ఆ శూనేము పట్టణస్థురాలైన గనురాలు కొరకు అద్భుతమైన కార్యం ఏర్పాటు చేశాడు. కానీ గుర్తించలేదు. కొన్నిసార్లు మనం అన్నీ చేస్తాం, కానీ దీవెన మనం గుర్తించం. కొన్నిసార్లు మనం అన్నీ ఇస్తాం, కానీ దీవెన మనకు ఎక్కడి నుండి వస్తుందో ఏమీ అర్థం కాదు. ఈ రాత్రి మధ్యాహ్న కాల సమయం ఒకసారి పరిశీలన చేసుకుంటాం. తలలు వంచి ప్రార్థన చేద్దాం. ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. ప్రభువా, నేను నీ దాసుడనై ఉన్నాను. నీవు నన్ను ఏర్పరచుకున్నావు. యెషయాతో నువ్వు అన్నావు కదా, ఇదిగో ఇతడు నా సేవకుడు, నేను అతన్ని ఏర్పరచుకుంటుని. పౌలుతో నువ్వు అన్నావు, ఇతడు నేను ఏర్పరచుకొని నా సాధనమై ఉన్నాడు. పేతురుతో దేవుడు అన్నాడు, ఇతడు బండ, ఈ బండ మీద నా సంఘమును నేను కడతాను. నేను ఏర్పాటు చేసుకున్నాను. సహోదరి, సహోదరుడా, ప్రభు నిన్ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడో పడిపోయిన స్థితిలో ఉన్నటువంటి నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడమైన మా తండ్రి, ఉదయకాల సమయంలో మీరు మాకు మాట్లాడుతున్న ఈ మాటలన్నిటిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, ఇక్కడున్న ప్రతి బిడ్డని మీరు దీవించు, ఆశీర్వదించండి. దేవా, ఈ గల్లీని, ఈ ప్రాంతాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇన్ని గృహాల్లో ఈ మందిరాన్ని నువ్వు ఏర్పాటు చేశావు. గొప్ప కార్యము చేయండి అయ్యా. గొప్ప కార్యం, గొప్ప కార్యం, గొప్ప కార్యం మీరు చేయమని ప్రార్థన చేస్తున్నాను. నీకు వందనాలు చేయిస్తున్నాను. ఈ కృప, నీ దయా, నీ వాత్సల్యత మీరు అనుగ్రహించండి తండ్రి. ఇదిగో ప్రభువా, నీ చిత్తమునకు లోబడే మనస్సును మాకు దయచేయండి. నీ కృపలో బలపరచుమని యేసయ్య నామము పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ సన్నిధి నిత్యము తోడై ఉండి నడిపించి కాపాడును గాక. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.